హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిరా శాలివాహన. ఈరోజు మరో కొత్త డిజైన్తో మీ ముందుకు వచ్చేసానండి. దానికోసము నేను ఈ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ కలర్ థ్రెడ్ వచ్చేసి మనకి శారీ పళ్ళకు మ్యాచ్ అవుతుందండి. చూడండి, శారీ కొంగుకు మ్యాచ్ అవుతుంది కరెక్ట్గా. కాబట్టి నేను శారీ కొంగుకు మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నానండి. అలాగే ఈ బీడ్స్ తీసుకున్నానండి. ఈ బీడ్స్ మళ్ళీ వచ్చేసి ఈ బీడ్స్ తీసుకున్నానండి. అంటే 2 టైప్స్ ఆఫ్ బీడ్స్ తీసుకున్నాను. 2 రకాల పూసలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి సెకండ్ టైం చూపించిన బీడ్స్ వచ్చేసి స్టోన్ బీడ్స్ అండి. అవి వచ్చేసి మధ్యలో స్టోన్ వస్తుంది, చుట్టూతా రింగ్ వస్తుందండి. మీకు ఐడియా ఉందని అనుకుంటున్నా ఈ బీడ్స్. ఇవి తీసుకున్న తర్వాత నేను వచ్చేసి థ్రెడ్ వచ్చేసి 8 స్టాండ్స్ తీసుకున్నానండి. 8 స్టాండ్స్ తీసుకొని 2 టైమ్స్ శారీకి నాట్ చేసుకున్నాను. నాట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని కొంచెం పైకి అనుకొని చూడండి, మనం తీసుకున్నాం కదా ఫస్ట్ బీడ్స్. ఆ బీడ్స్లో ఫస్ట్ నార్మల్ బీడు, తర్వాత మధ్యలో స్టోన్ బీడు, తర్వాత మళ్ళీ నార్మల్ బీడు, ఈ విధంగా పెట్టేసుకున్నానండి. ఈ విధంగా 3 బీడ్స్ పెట్టుకొని ఒకసారి మనం దారం చెక్ చేసుకొని కుచ్చు రాకుండా 3 బీడ్స్కి దారంకి ఎక్కించుకొని నాటు వేసుకోవాలండి. 3 బీడ్స్కి ఒక్కటేసారి నాటు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చైన్స్ వేసుకోవాలండి. ఈ విధంగా చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ దారం చెక్ చేసుకొని కుచ్చు రాకుండా మళ్ళీ కొంచెం పైకి అనుకొని ఇప్పుడు మళ్ళీ 3 బీడ్స్ పెట్టుకొని సేమ్ అలాగే నార్మల్ బీడు, అలాగే స్టోన్ బీడు, మళ్ళీ నార్మల్ బీడు, ఈ విధంగా 3 బీడ్స్ పెట్టుకొని 3 బీడ్స్కి ఒక్కటేసారి అట్ ఏ టైము నాటు వేసుకోవాలి. ఈ విధంగా నాటు వేసుకున్న తర్వాత దీనిని వీ షేప్ వచ్చేలాగా మనం శారీకి సెట్ చేసుకొని ఇక్కడ మనం శారీకి నాటు అనేది వేసుకోవాలి. ఈ విధంగా నాటు వేసుకొని మళ్ళీ దాని పక్కనే మనం నాటు వేసుకున్నాం కదా, దాని పక్కనే మళ్ళీ శారీకి నాటు వేసుకోవాలి. ఈ విధంగా కొద్ది దూరం వరకు నాట్స్ వేసుకోవాలండి. మీకు మెజర్ తెలిస్తే ఇలా మామూలుగా మెజర్ పెట్టుకొని వేసుకోండి. లేదు మాకు మెజర్ రావట్లేదు అంటే నాట్స్ అనేది కౌంట్ చేసుకోండి. ఎన్ని నాట్స్ వేస్తున్నాము ఏంటి అనేసి కౌంట్ చేసుకొని వేసుకోండి. నేను మామూలుగా అయితే మనము 6 లేదా 7 నాట్స్ వేసుకుంటే సరిపోతుందండి. మనం ఫస్ట్ స్టార్టింగ్ వేసిన డిజైన్కి మళ్ళీ తర్వాత వేయబోయే డిజైన్కి మధ్యలో 6 కానీ 7 కానీ వేసుకుంటే సరిపోతుంది నాట్స్. ఆ విధంగానన్నా మెజర్ చేసుకోండి, లేదా మీకు అప్రాక్సిమేట్లీ అనేసి ఇంత మెజర్ అనేసి ఆ విధంగానన్నా చేసుకోండి. నేనైతే నాట్స్ కౌంటబుల్ పెట్టుకుంటాను. నాట్స్ కౌంట్ చేసుకొని వేసుకుంటాను డిజైన్ ఇది. ఈ విధంగా అయితే మనకు ఫస్ట్ వేసినది తర్వాత వేసేది అంటే తేడా రాకుండా, కొంచెం దూరము కొంచెం దగ్గర అన్నట్టు తేడా రాకుండా వేసుకుంటానండి. నేను ఇక్కడ 6 నాట్స్ వేసాను. 6 కానీ 7 కానీ వేసుకోవచ్చు. మనకు ఒకటి దగ్గరికి ఒకటి దూరము అన్నట్టు రాకుండా వస్తుందండి. తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక బీడు, మళ్ళీ ఒకటి స్టోన్ బీడు, మళ్ళీ నార్మల్ బీడు, ఇలా 3 పెట్టుకొని నాట్ చేసుకోవాలండి. 3టిని నాట్ చేసుకోవాలి. ఈ విధంగా దారం అనేది ఈ విధంగా కుచ్చు రాకుండా నీట్గా నాటు చేసుకున్న తర్వాత దారంని చెక్ చేసుకొని మళ్ళీ 3 టైమ్స్ చైన్స్ వేసుకొని మళ్ళీ వచ్చేసి మనం ఇక్కడ దారంకి బీడ్స్ అనేది ఎక్కించుకోవాలండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఒకటి నార్మల్ బీడు, దాని మధ్యలో స్టోన్ బీడు, మళ్ళీ నార్మల్ బీడు, ఈ విధంగా పెట్టుకొని 3టికి ఒక్కటేసారి మనం దారం అనేది కుచ్చు రాకుండా నీట్గా నాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనం ఫస్ట్ వేసాం కదండి, సేమ్ అదే మెజర్తో వీ షేప్ వచ్చేలాగా చూసుకొని సెకండ్ది కూడా చూడండి ఈ విధంగా వీ షేప్ వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ మనము నాట్ అనేది వేసుకోవాలండి. ఈ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుందండి. మనకు కుచ్చు కూడా దగ్గరగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా నాటు వేసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కనే మళ్ళీ నాటు వేసుకోవాలి. ఇదే విధంగా 6 టైమ్స్ నాట్స్ వేసుకోవాలండి. ఈ డిజైన్కి వచ్చేసి మెటీరియల్ వచ్చేసి కంపల్సరీ ఇదే మెటీరియల్ తీసుకోవాలండి. మనం నార్మల్ బీడ్స్ ఉన్నాయి కదా, అంటే అవి యాంటీ క్లాక్ బీడ్స్ అంటారండి. ఆ బీడ్స్ దగ్గర
వేరే బీడ్స్ పెడితే నేను ఫస్ట్ చూపించాను కదండి, అంత షైనింగ్ రాదండి. వేరే బీడ్స్ అయితే సేమ్ ఇదే మెటీరియల్ అవుతూనే మీకు ఈ డిజైన్ అనేది బాగుంటుందండి. చూడండి ఈ విధంగా వస్తుంది. మనము ఈ 3 చైన్స్ వేసాం కదా, ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ ఈ 3 చైన్స్ దగ్గర మనం కుచ్చు అనేది కట్టుకోవాలి. ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదండి, ఈ యాంటీ క్లాక్ బీడ్స్ అనేది అటువైపు ఇటువైపు పెట్టేసి మధ్యలో ఈ స్టోన్ బీడ్స్ అంటే స్టోన్ టైప్ రింగ్ బీడ్ పెట్టడం వల్ల ఈ డిజైన్ అనేది లుక్ చాలా బాగుంటుందండి. షైనింగ్ కూడా చాలా బాగా వస్తుంది. కంపల్సరీ ఈ మెటీరియలే వాడాలండి. ఈ డిజైన్కి వచ్చేసి కంపల్సరీ ఈ మెటీరియల్ వాడుతుంది. మీకు ఇదివరకు అంటే వేరే వర్క్ పెట్టినప్పుడు అంటే వేరే డిజైన్స్ పెట్టినప్పుడు మీకు ఆప్షనల్ వేరే మెటీరియల్ వాడొచ్చు అనేసి చెప్పానండి. బట్ ఈ డిజైన్కి మాత్రము కంపల్సరీ ఈ మెటీరియలే తీసుకోవాలండి. అప్పుడైతేనే ఈ డిజైను చాలా బాగుంటుంది. మీరే చూడండి, ఇది వచ్చేసి షైనింగ్ ఇలా అంటే లైటింగ్కి చాలా షైనింగ్ వస్తుందండి. బ్రైడల్ వేర్కి అలాగే మనం కూడా చాలా బాగుంటుందండి. కుచ్చు కూడా దగ్గరగా వస్తుంది కాబట్టి డిజైన్ అనేది చాలా హైలైట్గా కనిపిస్తుందండి. షైనింగ్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి ఒకసారి. నాకు ఇక్కడ లైటింగ్ సరిగా లేక ఇది షైనింగ్ అనేది అంతగా కనిపించట్లేదు. బట్ చూడండి, మీరు ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఎలా వచ్చిందో రిజల్ట్ అనేది నాకు చెప్పండి. మీరు చూడండి, ఇక్కడ వచ్చేసి షైనింగ్ వస్తుంది చూడండి. అలా ఆ విధంగా నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తుందండి. షైనింగ్ చాలా బాగా వస్తుంది. ఓకేనా అండి. నా డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ డిజైన్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి నా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ డిజైన్కి ప్రైస్ వచ్చేసి 650 నుంచి 700 వరకు తీసుకోవచ్చండి. ఎందుకంటే మెటీరియల్ కాస్ట్ అనేది మనకు ఎక్కువగా పడుతుందండి. అందుకు ఆ ప్రైస్ తీసుకోవచ్చు. ఓకేనండి. మరో కొత్త డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.